హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదిగిన వాళ్ళలో తేజ సజ్జా ఒకడు. రీసెంట్గా తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన హనుమాన్ పెద్ద బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే హనుమాన్ కోసం తెగే ప్రతి టికెట్ మీద ₹5 అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించింది మూవీ టీం. చెప్పినట్టుగానే ఇప్పుడు హనుమాన్ టీం విరాళం ఇచ్చింది. హనుమాన్ సినిమా దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఓవర్సీస్లో హనుమాన్ సినిమా ఇప్పటికే $5 మిలియన్ల క్లబ్లో చేరింది. ఇండియాలో అన్ని ఏరియాల్లో ఇంకా హౌస్ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. టికెట్లు కూడా దొరకడం లేదని అంతా కమెంట్లు పెడుతున్నారు. వారం రోజుల్లో ఈ మూవీ 150 కోట్ల గ్రాస్ను కొల్లగొట్టిందని ప్రకటించారు. అయితే హనుమాన్ మీద తెగే ప్రతి టికెట్లో ₹5 అయోధ్య రామ మందిర ట్రస్ట్కు విరాళంగా ఇస్తామని టీం ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే ఇప్పుడు విరాళం ఇచ్చారు. ఇప్పటి వరకు హనుమాన్కు తెగిన టికెట్ల సంఖ్య చెప్పారు. ఎంత విరాళం ఇచ్చారన్నది కూడా చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. ఇప్పటి వరకు 53,28,211 టికెట్లు తెగాయని, దాని నుండి ₹2,66,41,055 విరాళంగా ఇచ్చామని చెప్పారు. హనుమాన్ సినిమాకు గంట గంటకు వేలకు వేల టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయన్న సంగతి బుక్ మై షోను చూస్తే తెలుస్తుంది. ఒక సినిమా అన్ని సెంటర్లో వారం రోజులు హౌస్ఫుల్స్ అవ్వడం కష్టంగా మారిన ఇలాంటి రోజుల్లో రెండో వారంలో కూడా టికెట్లు దొరకడం లేదని జనాలు చెప్పుకుంటున్నారు. నైజాం ఏరియాలో అయితే ఇంకా హనుమాన్కు డిమాండ్ ఏర్పడిన స్థాయిలో థియేటర్లు లభించడం లేదు. హనుమాన్ ఉన్న ప్రతి థియేటర్ జనాలతో కిక్కిరిసిపోతుంది. ఇక హనుమాన్ సినిమాకు ఇంకో వారం కలిసొచ్చేలా ఉంది. ఇక నెక్స్ట్ వీక్ రిపబ్లిక్ డే సందర్భంగా పెద్ద సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. నార్త్లో హృతిక్ రోషన్ ఫైటర్ రాబోతుంది. తెలుగులో అయలాన్, కెప్టెన్ మిల్లర్ డబ్బింగ్ వర్షన్స్ రాబోతున్నాయి. వీటి దాటికి హనుమాన్ తట్టుకొని నిలబడితే మరింతగా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు తెగిన టికెట్ల సంఖ్య ఇలా ఉంటే మున్ముందు ఇంకెన్ని టికెట్లు తెగుతాయో చూడాలి. ఇంకా తెగిన ఆ టికెట్ల నుంచి ఇంకెన్ని కోట్లు రామమందిర ట్రస్ట్కు వెళ్తాయో చూడాలి. అయితే ఇప్పటికే 2.5 కోట్లకు పైగా అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించింది మూవీ టీం. ఇదే ఊపులో ఈ వారం కూడా హనుమాన్ థియేటర్లో రన్ అయితే ఇంకొన్ని కోట్లు అయోధ్య రామ మందిరానికి విరాళాలు అందుతాయి.